యేసుక్రీస్తు వారి కృపలో మీ అందరూ మరి సంతోషముగా సమాధానముతో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి యొక్క వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీ అందరి కోసము మేము ప్రార్థన చేస్తున్నాము. మా ప్రార్థనలో మా సంఘములో మరి ప్రతి ఒక్కరిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరి సమస్య కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నావో మరి వాటిని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మా యొక్క ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తున్నాము, మరి వాటి ద్వారా అయినా కూడా మీరు తెలియపరచవచ్చు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నా కానీ ఆ ప్రశ్నలు మాకు తెలియచేస్తే మరి వాటిని గురించినటువంటి సమాధానము కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ రోజున కొన్ని మాటలను ప్రభునందు మనం ధ్యానించుకుందాము. అయితే దేవుని బిడ్డలారా, మీరు వినేటువంటి ప్రతి మాట, మీరు ఆలకిస్తున్నటువంటి ప్రతి వాక్యము కూడా దైవ చిత్తానుసారముగా మీరు ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. అంటే ప్రార్థన పూర్వకముగా మీరు ఒక వాక్యమును ఆలకించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అలాగే బైబిల్ని తెరిచి ఆ యొక్క వాక్యము ఆ విధముగా ఉన్నదా లేదా అని కూడా పరీక్షించాలని మీకు హెచ్చరిస్తూ తెలియచేస్తున్నాను. వినువారు మాత్రమై ఉండక వాటిని గ్రహించి పరీక్షించేవారుగా మీరు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. అయితే ఈ రోజున ఒక మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. పౌలు భక్తుడు తన జీవితంలో అనేకమైన అద్భుతమైన పరిచర్యలు, అద్భుతమైనటువంటి సంఘటనలను మనము పౌలు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. అలాగే పౌలు భక్తుడు రాసినటువంటి ప్రతి పత్రిక కూడా అనేక మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలకు, రాబోయే సంఘాలైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా పౌలును గురించినటువంటి ప్రతి మాట ఎంతో ఆశ్చర్యాన్ని మరి అద్భుతాలను కలుగు చేసే విధముగా కనిపిస్తూ ఉంటుంది. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఒక మాటను తెలియచేస్తూ ఈ విధముగా ఆ సంఘ బిడ్డలందరితో ఒక మాటను చెబుతూ తన పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏమనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం ఆ మాటను చూడొచ్చు. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు అనే మాటను మనం చూడొచ్చు. ఈ యొక్క మాట మనము పరిశీలన చేస్తే పౌలు తన ప్రార్థన జీవితాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. పౌలు ఈ యొక్క మాటను తెలియచేస్తూ తనలో దాగి ఉన్నటువంటి ఒక రహస్యాన్ని సంఘానికి లేదా ప్రస్తుతం ఉన్న ఈ తరానికి అందరికీ కూడా ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని అనంటే, ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు అనే మాటను పౌలు భక్తుడు పలకడం జరిగింది. ఇది తన ఆంతర్యంలో ఉన్నటువంటి మాటగా నేను గుర్తిస్తున్నాను. ప్రార్థన జీవితము అనగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటంటే, దేవుని దగ్గర ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి అనే విషయం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రార్థనలో మరి దేవుని దగ్గర కన్నీరు విడుచుచు ఆయన దగ్గర దుఃఖిస్తూ అడిగితే ఆయన మనకు సమాధానం ఇస్తాడు అనే విషయము మనందరికీ తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, పౌలు ఇంకో కొత్త కోణంలో తన ప్రార్థన జీవితాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఏ విధంగా తను పరిచయం చేస్తున్నాడు అంటే, నేను చేయు ప్రార్థనలో అంటూ ప్రతి ప్రార్థనలో కూడా ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు అని అంటున్నాడు. అంటే పౌలు తను చేసే ప్రతి ప్రార్థన అంతటిలో కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేయడానికి తను సంతోషపడుతున్నాడు. ప్రార్థనలో సంతోషపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనం చూడొచ్చు, పౌలు శీలలను మరి ఒక చెరసాలలో బంధించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు అని చూడొచ్చు మనం. కానీ ఆ పౌలు శీలలు మాత్రము పాటలు పాడుచున్నారు,
దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ఆయన స్తుతిస్తూ గానము చేస్తున్నట్టుగా ఆరాధించేవారుగా పౌలు శీలలు అక్కడ కనిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి సమస్యలో కూడా, ప్రతి ప్రార్థనలో కూడా పౌలు కలిగి ఉన్నటువంటి ప్రార్థన జీవితం సంతోషమైనటువంటి ప్రార్థన జీవితం. తను ఏ విషయం గురించి ప్రార్థన చేసినా కూడా అది సంతోషముతో చేయాలని పౌలు భక్తుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు. మనకు ఎవరైనా ప్రార్థన చేయమని చెబితే, ఆ బ్రదర్ ప్రార్థన చేస్తున్నాం మీకోసం అని చెప్తారు. మరి ఎంతవరకు చేస్తున్నారు లేదు నాకు తెలియదు, మీకు తెలుసు, మీ హృదయాలకు తెలుసు. అయితే ఒక విషయాన్ని మనం గమనిద్దాము. ఎవరైనా ప్రార్థన విషయం మనకు చెప్పినప్పుడు, సంఘంలో ప్రార్థన చేయనప్పుడు, లేకపోతే ఏదైనా మీటింగ్లో, లేకపోతే ఏదైనా సభల్లో మన ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? ఆ ప్రార్థన ఇచ్చారు కదా, తలలు వంచి మనం ప్రార్థన చేయాలి అని చెప్తున్నామా? లేకపోతే ఒక అనారోగ్య పరిస్థితి గురించి మనకి ఇచ్చారు కాబట్టి ఆ యొక్క అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా చేయడానికి దుఃఖిస్తూ మనం ప్రార్థన చేయాలని చేస్తున్నామా? వేదనతో మనం ప్రార్థన చేస్తున్నామా? ఏమో తెలీదు, అది నీ జీవితానికి తెలుసు. కానీ పౌలు ఇంకో కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నాడు. అంటే బాధపడుతూ, కన్నీరు కారుస్తూ, దుఃఖముతో ప్రార్థన చేయొద్దని అనడం లేదు, ప్రార్థన చేయొద్దని అనడం లేదు. కానీ పౌలు తన ప్రార్థన జీవితాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేయడానికి తను సంతోషపడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. మనం ప్రార్థన చేసే అవకాశం వచ్చిందంటే ఎంతో భారముతో ప్రార్థన చేసే వారంగా ఉంటాం, కానీ ప్రార్థన చేయాలి కదా అని ఒక అజాగ్రత్తతో మనం ప్రార్థన చేస్తాము. కానీ పౌలు ఆ విధంగా చేయడం లేదు. అయ్యో, నాకు ప్రార్థన చేసే అవకాశం వచ్చింది కదా అని సంతోషంతో ప్రార్థన చేస్తున్నట్టుగా పౌలు భక్తుడు తన ప్రార్థన జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం గమనించాలి ఒక మాట. నీవు ప్రార్థన ఏదో భారముతో చెయ్యాలి, ఇది నా బాధ్యత, లేకపోతే ఇది నాకు ఇచ్చినటువంటి కర్తవ్యము అన్న విధంగా మనం చేయొద్దు. దేవునితో మాట్లాడుతున్నాము అనే సంతోషముతో మనం ప్రార్థన చేయాలి. అందుకేనేమో బహుశా పౌలు భక్తుడు సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందు గురించి అనంటే, ఈ రోజున ఈ విధముగా నాకు దేవుడితో మాట్లాడే అవకాశం వచ్చింది, ఈ విధముగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించే అవకాశం వచ్చింది నాకు అని సంతోషభరితుడై ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ సంతోషమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావేమో, గల కారణం ఏంటో నేను చెప్తాను. ఒకటి, నువ్వు ప్రార్థనలు ఎక్కువ సమయం గడపట్లేదు. రెండు, ప్రార్థన అనుభూతి నీ జీవితంలో నీకు లేదు. ప్రార్థన జీవితాన్ని నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తే, ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని నువ్వు కేటాయిస్తే అది నీకు ఆనందంగా మార్చబడుతుంది. తర్వాత ప్రార్థన అనుభూతి నువ్వు పొందుకుంటున్నావనంటే ఆ ప్రార్థనలో నీకు సంతోషం దొరుకుద్ది. నువ్వు సంతోషముగా దేవుడితో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది కదా అని నువ్వు ఆనందభరితుడివై సంతోషముతో దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తావు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనిద్దాము. చివరిగా, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల కోసము, లేకపోతే నాయకులు ఎవరైతే మనకు ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో ఒక సెల్ఫీ దొరికినా, మాట్లాడినా చాలని అవి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి మనము ఎంతగానో ఆనందపడిపోతుంటాం. అంతెందుకు, సినిమా పిక్చర్లు ఉంటారు కదా, ఒకవేళ ప్రభాస్ కానీ, చిరంజీవి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్, ఎవరైనా సరే వాళ్ళు వచ్చి పొరపాటున నీతో మాట్లాడారంటే, నాతో మాట్లాడాడని చెప్పేసి సెల్ఫీలు వేసుకుంటాం, సంతోషపడిపోయి ఆ కాళ్ళు మొక్కేస్తాము, వాళ్ళని హగ్ చేసుకుంటాం, ఎన్నెన్నో మనం చేస్తాం. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు నీలాంటి మనుషులే. డబ్బు ఎక్కువైనందువలన వాళ్ళు నువ్వు గొప్ప వాళ్ళగా చూస్తున్నావు తప్పించి వేరేమీ లేదు వాళ్ళలో. కానీ వారిని నియమించినటువంటి దేవుడు సర్వాధికారి. న్యాయాధిపతులను, అధికారులను, రాజకీయవేత్తలను, శాస్త్రవేత్తలను, ఎంతోమందిని సృష్టించినటువంటి వాడు నీవు నమ్మినటువంటి క్రీస్తు, నీకు తెలిసినటువంటి క్రీస్తు. ఆ క్రీస్తు దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ క్రీస్తుతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇంకెంత ఆనందంగా ఉండాలి.
చిరంజీవిని సృష్టించింది దేవుడే. మెగాస్టార్లని లేకపోతే సూపర్ స్టార్లని, రెబల్ స్టార్ని, ఎవరైనా సరే వాళ్ళందరినీ కలుగజేసింది దేవుడే. ఆఫ్టర్ ఆల్ ఆ మనుషుల మీద పడినప్పుడే, ఆ మనుషుని దగ్గరికి వచ్చినప్పుడు అంత ఆనందపడుతున్నావు. మరి దేవుడు నీ దగ్గర వచ్చి నీ పక్కన ఉంటున్నప్పుడు, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇంకానంత ఆనందంగా ఉండాలి. ఒకవేళ ఆనందం నువ్వు లేకపోతే నీకు ప్రార్థన అనుభూతి లేదు, తర్వాత ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే భాగ్యం నీకు లేదు. గనుక పౌలు ప్రార్థనలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు కనుకనే తన సంతోషము ప్రార్థనలో ఉందని తెలియజేస్తున్నాడు. కనుక మనము కూడా ప్రార్థన చేయనప్పుడు దేవుని యందు సంతోషముగా, ప్రార్థనలో సంతోషము నీకు దొరకాలంటే గనక ఎక్కువ సమయం మన ప్రార్థనలో కేటాయిద్దాం. దేవుని దగ్గర మోకరించి అడుగుదాం, ప్రభువా నీ ప్రార్థనలో అనుభూతిని, ప్రార్థనలో సంతోషమును నాకు కలుగజేయని పౌలులాగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరి గురించైనా అవకాశం దొరికిందా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన మన జీవితంలో ఒక అనుదిన ఆహారముగా, ఆ 3 పూటలు ఆరగించుకునే ఆహారములాగా మనం అనుభూతి చెందితే ఆ సంతోషం మనకు దొరుకుద్ది. మనం మెక్కే బిర్యానీలో, మనం మెక్కే భోజనములో, మనం తినే ఆహారములో మన సంతోషాన్ని ఎత్తుకుంటాం. మన చుట్టూ ఉండే లీడర్స్, అధికారుల్లో, దరిద్రతలో మనం సంతోషాన్ని ఎత్తుకుంటున్నాం. కానీ దేవుని దగ్గర ప్రార్థనలో ఉన్నటువంటి అసలైన సంతోషాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న సంతోషం కోసం మనం పరుగుపెడుతున్నాం. దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట తెలియజేస్తున్నాను. ప్రార్థనలో సంతోషము కావాలా, ప్రార్థనలో ఆనందం కావాలా, ఆ విధంగా ఉండాలంటే కనుక దేవుని దగ్గర నీవు చేయు ప్రార్థన అనుదినము ఉండాలి. ఆ ప్రార్థన అనుభూతి చెందాలి. ఎక్కువగా ప్రార్థన సమయం గడిపేవాడుగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే వీటిలో నువ్వు జీవిస్తావో ప్రార్థన అంటే నీకు సంతోషం కలుగుద్ది. కనుక ఆ సంతోషముకై మనము ఎదురు చూస్తూ కాకుండా ఆ సంతోషంలో బ్రతికే వారముగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.